అబ్బా కర్నూలు జిల్లా కలెక్టర్ విజయ్ మోహన్ సారు ఆంధ్రోల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిండు పోండ్రి. రాజకీయ నాయకుని కంటే ఎక్కువనే ప్రాంతీయ అభిమానం చూపెట్టి ఓర్ని గిదెక్కడి కథరో అనేటట్టు చేసిండు. అసలు ముచ్చట ఏందంటే బుధారన్నాడు దళితులకు న్యాయం చేయాలని కొట్లాడిన బాబు జగజ్జీవన్ రామ్ సార్ పుట్టినరోజు చేసుకున్నారు దేశమంతా. అట్లనే కర్నూలులో కూడా ఈ పండుగను మస్తు చేసిర్రు. ఆడికి అధికారులు లీడర్లు అందరు వచ్చిండ్రు. ఆడ కలెక్టర్ సార్ ప్రతాపం చూపెట్టిండు కదా. ఎదురు ఎవ్వలున్నది కూడా చూడకుండా కలెక్టర్ అంటే ఈనేరా అనేటట్టు చేసిండు పో. సర్కార్ పెట్టిన మీటింగుల సర్కార్ను పొగుడుకుంటేనే అందరు మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీల ఎస్సీల తరపున పెద్ద మనిషి మద్దయ్య అనేటాయన తెలంగాణ జోలి తీసిండు. తెలంగాణ సర్కార్ చేసినట్టు దళితులకు న్యాయం చేయాలని చెప్పుకొచ్చిండు. ఆ తర్వాత ఏమైందో చూద్దాం రారి. ఇక చూడురి కలెక్టర్లున్న వీర ఆంధ్ర అభిమాని బయటకొచ్చిండు. నాశనమైంది రాజధాని లేదు. ఆంధ్ర రాయలసీమ ప్రజలు తెలిసి ఎలా పరిపాలించుకోవాలో మాకు బ్లడ్ లో ఉంది. మేము అంతకన్నా బాగా పరిపాలిస్తాము, అందులో అనుమానం లేదు. వేరే రాష్ట్రానికి పోవాల్సిన అవసరం లేదు. We know how to administer. We are effective government. మా నుంచి నేర్చుకోవాలని అందరూ చూస్తున్నారా కలెక్టర్ సార్కు ఎంత రేషం ఉన్నదో. మరి ఎవల భూమి మీద వాళ్ళకు గిసోంటి రేషమే ఉండాలి. మా జాగాను మేం మంచిగానే పాలించుకుంటామని గింత ధైర్యమే ఉండాలి. ఎట్లా పాలించాలనో రక్తంలోనే ఉన్నది అన్న కాడికి మంచిగానే ఉన్నది. కానీ బయటి రాష్ట్రాన్ని పోగొడతావా అని కోపం చేయకుండా శాంతంతా చింపెడుతుండే కలెక్టర్ సారాయే. సరే గిట్లా మంటర మీద కాంగ్రెస్ పార్టీ మీదకెళ్ళి అదివరకు మంత్రితనం చేసిన మారెప్ప సార్ మీటింగ్ వచ్చిన సంగతి చూడలే. ఇక డైరెక్ట్ గా ఆఖరిదల మాట్లాడే చిన్న ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సార్నే మాట్లాడమన్నాడు. ఇక చూడు ఎట్లా కోపం చేసిండో మారెప్ప సారు. కృష్ణమూర్తి గారిని మాట్లాడాల్సిన నేను హైదరాబాద్ నుంచి ఇటుకు వచ్చింది ఎందుకు ఆయన మాట్లాడాలి నాకు ఇష్టం లేదా చెప్పు. ఓర్ని దీంట్లో ఇష్టం లేకపోవడేందే అన్న, ఏదో తెలంగాణను పొగిడిన కోపం మీద చూడనట్టున్నది. యు షుడ్ సే సారీ. డైరెక్టర్ నేను ఎక్స్ మినిస్టర్ జిల్లాకి ఏకైక మంత్రిగా పనిచేశాను. ఏంటిది? అరే సారీ చెప్పాలన్నట. నువ్వు మంత్రిగా పనిచేసినావు కానీ ఆయన కలెక్టర్ సార్ కాదు. జర చూసి చూడనట్టు ఇడిచిపెట్టు. ఇన్నవా నీ కింద పని చేసే మనిషిని కాదని గీ స్టేజ్ మీద అనుకోబడుతుంది. అయ్యో ఇక ఊకొని మాట్లాడే. మిమ్మల్ని అంటే నేను చాలా అభిమానిస్తాను. ఏం చేస్తావు ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? అబ్బర నాయనో దెబ్బకే మైకు కట్ చేసే కాడికే వచ్చింది ఎవ్వరము. నీ సారిలలొల్లి పాడుగాను. ఇక చూసి చిన్న ముఖ్యమంత్రి సారు కోపం వచ్చి సర్ది చెప్తే గప్పుడు సల్లబడ్డాడు మారెప్ప సారు. ఎసోంటి పంచాయతీ మోపు చేసిండో గాని కలెక్టర్ సాబు చాలా గచ్చోడే. మరి గింత పౌరుషంతో కడమ జిల్లాల కలెక్టర్లు కూడా పనిచేస్తారా అంటే స్వర్ణాంధ్రేంది వజ్రాల ఆంధ్ర అయ్యి దునియాలే ఫస్ట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ కదా.